ఇక్కడ ఈ జున్ను ఇచ్చిపుచ్చుకోవడానికి ఒక కారణం ఉంది. సంచారి 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 సంచారి. సో మొత్తానికి అలా తిరుగుతూ ఎక్కడైనా లంచ్ చేద్దామని చెప్పి ఆగాం. ఎక్కడున్నామంటే అమీర్పేట్లో చెన్నూరు బిర్యానీ, కడప చెన్నూరు బిర్యానీ తిందాము అని మా హస్బెండ్ని పట్టుకొచ్చేసా. చాలా రోజులైంది కదా బ్లాగింగ్ చేయక, కొంచెం సిగ్గు బిడియం ఎక్కువైపోయాయి. అక్కడ తెలిసిపోతుంది చూడండి నా ముఖంలో. నా ఫేవరెట్ గాడ్ వినాయకుడు. తినిందంతా అరగాలి అని కోరుకుంటూ మొత్తానికి రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అయిపోయా. ఇది మేము తిందామనుకున్న రెస్టారెంట్. లోపల యాంబియన్స్ ఇలా ఉంది. మెన్యూ చూసేయండి. ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేము చెప్పింది ఏంటంటే మా హస్బెండ్కి ఒక సింగిల్ మటన్ బిర్యానీ, నాకు ఒక సింగిల్ చికెన్ బిర్యానీ. ఎంత చికెన్ బిర్యానీ చెప్పుకున్నా మటన్ ఉడికిందో లేదో అని చెక్ చేసేస్తున్నాను. చూస్తే మాత్రం చాలా బాగా ఉడికింది. ఎవరైనా కుష్కా చెప్పుకుంటే తినడానికి ఇవన్నీ ఇచ్చారు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మొత్తానికి చికెన్ బిర్యానీ ట్రై చేశాను. ఏ ఎక్స్ప్రెషనో లేదు కదా, ఎందుకో మరి నాకు అంతగా నచ్చినట్టుగా అనిపించలేదు. సరే ఉండు, చికెన్ రోస్ట్ చెప్దామేమో అని చూస్తే అది కూడా అంతంత మాత్రమే. గొంతులో పెట్టుకోగానే అదొక రకమైన మంట. కానీ ఆర్డర్ ఇచ్చాను కదా, తినక తప్పదు. స్లోగా తింటున్నాను అలాగా. అదొచ్చేసి గోంగూర పచ్చడి వాళ్ళు ఇచ్చింది. దీంతో అయినా రుచిగా ఉంటుందేమో అని ట్రై చేశా. లేదు, నాకు పులుపు మామూలుగానే నచ్చదు. దాంతో నాకు పెట్టుకున్న తర్వాత పర్వాలేదు అని అనిపించింది. మసాలాలు తక్కువ ఉంది అని చెప్పారు వాళ్ళు. బిర్యానీలో మసాలాలు తక్కువ ఉన్నాయేమో కానీ గొంతులో మాత్రం నాకు ఘాటు తెలుస్తోంది. ఆయన తెగ సర్వీస్ చేసేస్తున్నారు. ఎందుకంటే నేను రాయలసీమ అమ్మాయిని అని చెప్పాను. టడా! మా హస్బెండ్కి చికెన్, నాకు మటన్. ఎంత కాదన్నా తను మటన్ తింటుంటే టేస్ట్ చేయాలనిపించి ఇందులో అయినా ఫ్లేవర్స్ ఉంటాయేమో అని పెట్టుకున్నా. ఫస్ట్ ముద్ద తెగ నచ్చింది. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. నాకు నా చికెన్ బిర్యానీయే బెస్ట్ అని చెప్పి తీసుకొని అక్కడ దాల్చా ఇచ్చారు. దీంతో అయినా రుచి బాగుంటుందేమో అని ట్రై చేశా. ఏమో తెలీదు, ఆ రోజు నా టేస్ట్ బడ్స్ బాగాలేవో లేకపోతే ఆ బిర్యానీ అలాగుందో నాకైతే ఏ ఒక్కటి నచ్చలే. సరే ఇదైనా కాస్త టేస్ట్ తెస్తుందేమో అని అలాగ రైతా లాంటి మజ్జిగ వేసుకుంటే అది కూడా అంతంత మాత్రమే ఉంది. సో నా ప్లేట్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. చికెన్ అసలు తినలేకపోయాను. ఎందుకంటే నాకు ఎందుకో రైస్లో ఉడకడంతో మసాలాలు పట్టకపోవడమో ఏమో కానీ చికెన్ ఉడికింది, కానీ చాలా పచ్చిగా అనిపించింది. ఆ తర్వాత మటన్ బిర్యానీ కూడా అంతే, ఉడికాయి, దాంట్లో ఏ మాత్రం తీసేయలేదు. కానీ ఎంత కాదన్నా నాన్ వెజ్కి కొంచెం మసాలా పట్టాలి. సో రెండు పచ్చిగా అనిపించి ఏవి తినలేకపోయాను. కానీ బడ్జెట్ వైజ్ చాలా ఫ్రెండ్లీ. చూసారుగా, మేము 4 ఐటమ్స్ చెప్పుకున్నాం. అయినా మాకైనా బిల్లు 640 రూపీస్. బిల్లు సాటిస్ఫైడే కానీ టేస్ట్ సాటిస్ఫై అవ్వలేదు. ఇది నా జెన్యూన్ రివ్యూ. ఇది ఏది పెయిడ్ కాదు. పెయిడ్ ప్రమోషన్స్ వచ్చేంత సీన్ లేదు నాకు. ఈ టేస్ట్ సాటిస్ఫై అవ్వక ఆ గొంతు మంట తట్టుకోలేక వెళ్ళి జున్ను తెచ్చుకొని కార్లో తిన్నాం. అది ఈ జున్ను స్టోరీ.